ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అనుదినము మనము దేవుని యొక్క వాక్యమును ఉదయం వినడం గొప్ప భాగ్యం. ఇంతమట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు, నడిపించును. అవును, ఎప్పుడైతే మిమ్మలను ఏర్పరచుకున్నాడో ఆ దినము నుండి ప్రభు యొక్క హస్తమే మిమ్ములను నడిపించింది. మీ విద్య, బలము, ధనము, జ్ఞానము ఇదేది మిమ్ములను నడిపించలేదు. ప్రభువే మిమ్ములను నడిపించాడు. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము పరిశుద్ధాత్మునితో అనే అంశము మీద అనుదినమునకు అవసరమైన ప్రవచన వాక్కు దేవుని యొక్క నడిపింపు మనము విని దానిని విశ్వసించుచున్నాము. ప్రభు ఇంత మట్టుకు నడిపించుచున్నాడు. ఈరోజు ప్రభు ఏమి చెప్పబోతున్నాడు చదువుకుందాం రండి వాక్యంలోనికి. యెషయా ప్రవచన పుస్తకము 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. అభిషేకము చేత కాడి బ్రద్దలు చేయబడును. ఆంగ్లములో ఈ పదము యోక్ షెల్ బి డెస్ట్రాయ్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకము చేత ఆ యొక్క కాడి విరగగొట్టబడును అని ఆంగ్లములో వివరముగా వ్రాయబడింది మనము చూడగలము. ఈరోజు మీ ముందు ఉన్నటువంటి కాడి ఏమిటి? కాడి అనగా దాని యొక్క అర్థం మీకు తెలుసు. ఆ దినాలలో ఆ ఎద్దుల బండి వెళ్ళేటప్పుడు ఆ ఎద్దుల మీద ఒక అడ్డముగా ఒక కాడి మాను మెడ మీద ఉంచగలరు. ఎద్దుల బండిలో చాలా బరువును వేస్తారు. ఆ బరువు ఒకవైపు, ఆ యొక్క ఎద్దుల బండి నడిపించేటువంటి వ్యక్తి అతని యొక్క శరీర బరువు ఒకవైపు. ఈ బరువంతా మెడ మీద మోసుకుంటూ కఠినమైనటువంటి ఎగుడు దిగుడు స్థలమైనప్పటికీ ఆ యొక్క ఎద్దులు బరువు మోస్తూనే ఉంటాయి. కొద్ది దినముల తర్వాత ఆ మెడ మీద గాయము ఏర్పడతాయి. ఆ కాడి లాగి మోసి దాని పేరే కాడిమాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ మెడ మీద అనేక కాడులు, కుటుంబ కష్టాలు, అప్పులు, కొన్ని బాధ్యతలు, కొన్ని కుటుంబాలలో అన్నదమ్ములందరినీ చూడాలనే బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు. ప్రభు నడిపిస్తాడు. అందువలన మీరు దానిని మనసులో పెట్టుకొని మిమ్మలను మీరు కృంగదీసుకుంటూ ఉండవద్దు. మీరు మనోవ్యాకులతకు గురి కావద్దు. ఒకే ఒక మాట, ప్రభు మీద మీ భారము వేయండి. ఆయన మిమ్మలను ఆదరిస్తాడు. నీతిమంతులు ఎన్నటికీ విడువబడరు. అలాగైతే ఈ కాడి ఎలాగో మారుతుంది బ్రదర్, ఎలాగో సహోదరుడా? అదే వాక్యము సెలవిస్తుంది, అభిషేకము చేత కాడి కొట్టివేయబడును, బ్రద్దలవును. అలాగైతే పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంది. ప్రజ్వలింపచేసి విశ్వాసపు వాక్కులు ప్రకటించి, నా అప్పు కంటే, నా భారము కంటే పరిశుద్ధాత్ముడా నీవు గొప్పవాడవు అని అలాగూ చెప్పి స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. నూతన సమాధానం ప్రభువు మీకిస్తాడు. అలాగే ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, అభిషేకము చేత కాడి విరగగొట్టబడుతుంది అన్నారే. మీ బిడ్డల యొక్క కాడి ఏమాత్రం యేసు నామములో ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. మీకే మహిమ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, అనేకులకు మీరు షేర్ చేయాలి. ఎదుటి వారితో క్యాషువల్గా మాట్లాడండి. కమెంట్ సెషన్లో కూడా మీ యొక్క అభిప్రాయములను, మీ సాక్ష్యములను మీరు పంచుకొనండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.